తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఈసారి 2 రోజులకే పరిమితం చేశారు. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలంతా జాతీయ కార్యాలయం మంగళగిరి నుంచి సమావేశంలో పాల్గొంటుంటే మిగిలిన పార్టీ శ్రేణులంతా వివిధ ప్రాంతాల నుంచి ఆన్లైన్ పద్ధతిలో హాజరవుతున్నారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ నేతలు వేదికెక్కి ఘనంగా తమ పార్టీ కీర్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రమశిక్షణ గల పార్టీ, రాష్ట్రంలోనే అత్యధిక మంది సభ్యులు కలిగిన పార్టీ, ఇలా రకరకాల ప్రకటనలు అయితే గుప్పిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆర్ఓ ప్లాంట్ విషయం గురించి ప్రస్తావించిన ఒక టీడీపీ కార్యకర్తను నేరుగా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణలతో ప్రొద్దుటూరులో లాఠీచార్జీ వరకు పరిస్థితిని తీసుకొచ్చారు. అనంతపురంలో అయితే టీడీపీ నేత సైఫుద్దీన్ ప్రాణాలకే హానుంది, ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణరక్షణ కల్పించండి అంటూ వేడుకోవలసి వచ్చింది. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీద దాడికి దిగి అద్దాలు ధ్వంసం చేసేటంత వరకు వెళ్ళింది. ఇవన్నీ ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి ఉదంతాలు. అంటే ఇదంతా ఆ పార్టీ క్రమశిక్షణకు కొలబద్దగా చూడాలా? కాకుంటే నాయకత్వం చెప్తున్నటువంటి మాటలకి వాస్తవానికి ఎక్కడా పొంతనలేదు అనుకోవాలా? చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో రాగానే అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద విరుచుకుపడ్డారు. యథేచ్ఛగా దాడులు చేశారు. రషీద్ లాంటి వాళ్ళని వినుకొండ నడి రోడ్డులోనే ప్రాణాలు తీశారు. ఇక పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని తరిమి కొట్టారు. ఊళ్ళే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా గడిచిన తర్వాత ఇటీవల మిత్రపక్షం మీద దాడులు మొదలయ్యాయి. తొలుత ప్రతిపక్షం, ఆ తర్వాత మిత్రపక్షం అన్నట్టుగా మారింది. అనేక చోట్ల జనసేన పార్టీ కార్యకర్తల మీద టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా విరుచుకుపడుతున్నాయి. బాపట్ల జిల్లా కొల్లూరులో అయితే తలలు పగలగొట్టేటంత వరకు వెళ్ళింది. ఇలాంటి అనేక ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్షం, మిత్రపక్షమే కాదు, ఇప్పుడు సొంత పక్ష నేతల మీద కూడా దాడికి తెగబడే దిశలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగుతున్నాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజరెడ్డి వర్గం, తెలుగుదేశం పార్టీ నేత ఉక్కు ప్రవీణ్ రెడ్డి వర్గం ఇద్దరి మధ్య నడి రోడ్డు మీదే బాహాబాహి అన్నట్టుగా సాగింది. రాళ్లు రువ్వుకునేటంత వరకు వెళ్ళింది. దాంతో చివరికి పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. అనంతపురంలో ఎమ్మెల్యే కారణంగా అనేక రకాల వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల తల ఒప్పి కొట్టిస్తున్నాయి. టీడీపీ శ్రేణులే తమ ప్రాణాలు కాపాడండి అని వేడుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఇలా సొంత పార్టీ శ్రేణులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఇలా పరిస్థితులు నానాటికి దిగజారిపోతుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఒక సెక్షన్కి రక్షణ లేదనేటువంటి ధోరణిని వెల్లడిస్తుంటే మరి రాష్ట్రంలో అంతా బాగుందని, శాంతి భద్రతలు కాపాడేశామని, మొత్తం పచ్చగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు వేదికెక్కి ఉపన్యాసాలు ఇస్తే ఏం ప్రయోజనం? సొంత పార్టీ శ్రేణులే గగ్గోలు పెడుతున్నటువంటి వేళ చాలామంది టీడీపీ కార్యకర్తల చెంప చెల్లుమంటున్నట్టు కావల్లాంటి ఉదంతాలు మనకి చాటుతున్నటువంటి సమయాన అలాంటి విషయాల మీద శ్రద్ధ పెట్టకుండా, పార్టీని కాపాడుకునే పరిస్థితి లేకుండా ఇలా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చి ఎంత గట్టిగా స్పీచ్లు ఇస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండగా అనేక త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలకి విలువ లేకుండా పోయింది అనే మాట ప్రబలంగా ఉంది. టీడీపీ విజయం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. ఇతర పార్టీల నుంచి జంపు జలానీలుగా వచ్చి చేరినటువంటి వాళ్ళకే అందలం కట్టబెట్టారు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తాము చాలా చేస్తున్నామని, టీడీపీ శ్రేణులందరికీ న్యాయం చేస్తున్నామని వేదికలో గట్టిగా చెప్పుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి అధిష్టానానికి మధ్య ఎక్కడా పొంతం లేనటువంటి పరిస్థితి బలపడుతున్నటువంటి తరుణంలో టీడీపీకి కొత్త సమస్యలు ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటికే 2 ఏళ్లు నిండిపోయినటువంటి తరుణంలో రాబోయే కాలంలో ఆ పార్టీకి అనేక రకాల అవస్థలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి రాబోతుందని మాత్రం అనివార్యంగా చెప్పొచ్చు. వాటిని అధిగమించడం ఎలా, అసంతృప్తుల్ని చల్లార్చడం ఎలా, పార్టీలో అందరినీ సమన్వయం చేసి ముందుకు నడిపించడం ఎలా, ఇలాంటి విషయాల మీద ఆ పార్టీ శ్రద్ధ పెడితే మాత్రమే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ మనుగడలో ఉంటుందన్నటువంటి విషయం మాత్రం చెప్పక తప్పదు. లేదంటే మాత్రం వర్గపోరుతో, పార్టీలోనే విభేదాలతో,
పార్టీలోనే సఖ్యత లేమితో రకరకాల సమస్యలు మాత్రం ఫేస్ చేయక తప్పని పరిస్థితి అయితే స్పష్టంగా ఉండబోతోంది.